సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మహిళా వ్యాపారవేత్తను ₹1,20,00,000 మోసం చేసిన వ్యవహారంలో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్పారు డీసీపీ అరవింద్ బాబు. ఫేక్ ప్రొఫైల్స్, డీపీలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పారు. తెలియని వ్యక్తుల ప్రొఫైల్స్, రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయొద్దని సూచించారు డీసీపీ. మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మోసాల బారిన పడాల్సిందే. అయితే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ ప్రొఫైల్స్కు సంబంధించి ఇటీవల కాలంలో తరచుగా మోసాలు జరుగుతున్నటువంటి క్రమంలో పర్టికులర్గా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే డీపీలు కూడా పెట్టుకొని డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు, ఆ రకంగా కూడా మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి తరహాకు సంబంధించినటువంటి మోసాల గురించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫేక్ ప్రొఫైల్స్ పేరిట చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరహా కేసులు ఈ మధ్యకాలంలో ఏమొచ్చాయి? ఇది ఒక కేసు మాకు రీసెంట్గా రిపోర్ట్ అయింది. దీంట్లో విక్టిమ్ ఈజ్ వన్ అకౌంటెంట్, ఒక బిజినెస్ దాంట్లో పనిచేస్తున్న అతను. సో అతనికి ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళ ఓనర్ డీపీ పెట్టిన వాట్సాప్ నుండి వచ్చి ఆ మెసేజ్లో ఏముంటుందంటే పలానా అకౌంట్కి కొంత అమౌంట్ పంపించండి అని చెప్పి, బిలీవింగ్ దట్ అది ఓనరే పంపించాడు అనుకొని ఆ అకౌంటెంట్ వాళ్ళు చెప్పిన విధంగా చెప్పిన అకౌంట్కి డబ్బులు పంపించడం జరిగింది. అట్లా దాదాపు వాళ్ళు 1.2 CR దాంట్లో ఫ్రాడ్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి అంతగతంలో కూడా మాకు కేసెస్ వచ్చినాయి. ఇవి ఇంపర్సనేషన్ కింద మేము పరిగణిస్తాము. సో ఇవి తెలియని వ్యక్తుల నుండి వస్తున్నాయి కాబట్టి అది సైబర్ క్రైమ్ అవుతుంది. సో ఇట్లాంటి మెసేజెస్ వచ్చినప్పుడు కూడా మీరు ఆ ఫోన్ కరెక్టా కాదా, లేదా అంటే మీ దగ్గర ఉన్న అసలు పర్సన్ యొక్క నంబర్కి కాల్ చేసి అది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు చెప్పిన విధంగా చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు ఇది ఫేక్ అని గ్రహించారు సార్? ఆబ్వియస్గా గ్రహిస్తారు కదా. వన్స్ వాళ్ళు చెప్పింది తర్వాత వెరిఫై చేసుకుంటారు, అకౌంట్ చూసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి దాన్ని బట్టి మనకి కంప్లైంట్ వస్తుంది. ఓకే, అంటే సుమారు ₹1,20,00,000. అంటే ఇలాంటి తరహా కేసులు గతంలో అంటే ఎవరైతే ప్రముఖుల డీపీలు పెట్టుకొని కూడా డబ్బులు అడిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా చూసాము. దీని పట్ల ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అది ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, మీకు రెగ్యులర్గా మీకు ఒక నంబరు ఉంటుంది, మీ దగ్గర సేవ్ చేసుకుని ఉంటుంది. రెగ్యులర్గా మీరు మాట్లాడే వ్యక్తి, మీ యజమాని కావచ్చు, ఓనర్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అది ఆల్రెడీ మీ దగ్గర సేవ్ అయి ఉంటుంది. సేమ్ డీపీతో సేవ్ కాని నంబర్ నుండి వచ్చినప్పుడు ఫస్ట్ సస్పెక్ట్ చేయాలా. సో సేమ్ డీపీ ఉంది, బాస్కి సంబంధించిన డీపీ ఉంది, లేదా ఫాదర్ది లేదా చిల్డ్రన్ది డీపీ ఉంది, బట్ నంబరు మన దగ్గర సేవ్ అయిన నంబర్ కాదు, కొత్త నంబర్ నుండి వచ్చింది. అది ఫస్ట్ మనం అనుమానించాల్సిన విషయము. తర్వాత ఆ మెసేజ్లో ఏముందో చూసుకొని దాని ప్రకారము మన దగ్గర సేవ్ అయిన నంబర్కి కాల్ చేయాలి, అసలు నంబర్కి. మీరు ఇట్లా వచ్చింది, ఇది నువ్వా కాదా, ఈ నంబర్ ఎవరిది అని చెప్పేసి అసలు వ్యక్తితో మనము మాట్లాడితే తెలుస్తుంది అది ఫేక్ అని. సో అట్లా మనము ప్రివెంట్ చేయగలము. సో అలా కాకుండా ఊరికే డీపీ చూసేసి వాళ్ళు ఇచ్చిన మెసేజ్ని ఫాలో అయితే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. డీపీకి సంబంధించి ఎవరైనా తమ వ్యక్తులుగా భావించి ఎవరైనా మెసేజ్లు చేస్తే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కాదా అడిగి తెలుసుకున్న తర్వాత ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేయాలి. లేదు అంటే అటు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి కావచ్చు, లేదు అంటే బ్లాక్మెయిల్కి కూడా ఎవరైతే ఎక్కువగా మహిళలకు సంబంధించి లేకపోతే ఎవరైతే యువకులు ఉంటారో వీటి పట్ల ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.